ఈరోజు మనం కోడిపిల్లల ఉపాయం అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు అందులో నుంచి కోడిపిల్లలు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి. అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి, కలిసికట్టుగా మసులుకోండి అని చెప్పి వెళ్ళింది. కోడి వెళ్ళడాన్ని ఒక నక్క చూసింది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకునింది. అది నక్కుతూ నక్కుతూ కోడిపిల్లల దగ్గరికి వచ్చి, కోడికూనలు, ఈ రాత్రికి మీరెక్కడ పడుకుంటారు అని ముద్దుగా అడిగింది కోడిపిల్లలని. మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటున్నాం అన్నాయవి ముక్తకంఠముతో. నక్క సంబరంగా వెళ్ళిపోయింది. అది వెళ్ళగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ, అమ్మ ఎవరినీ పూర్తిగా నమ్మవద్దంది కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి. ఆ రాత్రి అవి గూట్లో ముళ్ళు పడేసి బయటకి వచ్చేసి పొయ్యిలో